టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణ ముమ్మరమైంది. ఇందులో భాగంగా వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ ను పోలీసులు విచారించారు. విచారణలో భాగంగా దేవినేని అవినాష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ తో సహా పలువురు ఆశ్రయించారు. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ విచారణకు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 2019కి సంబంధించి ఎన్నికల తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారీ మెజార్టీతో, అత్యధిక సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేశారంటూ కూడా ఆ కేసు నమోదైన పక్షంలో అత్యధిక మంది దాడి చేస్తే ఆ 11 మంది మీదే కేసు నమోదు చేశారంటూ 2019 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీపై ఆ టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ధర్నాలు, ర్యాలీలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానంగా ఏదైతే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ కూడా టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో వారందరినీ కూడా ఆ వెంటాడుతుంది, వారందరినీ పట్టుకుంటుంది, వారందరినీ అదుపులోకి తీసుకొని కూడా వారందరికీ ఆ సజ్జైలుకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కూడా నిన్న ఆ సుప్రీంకోర్టు ప్రధానంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో నలుగురు, దేవినేని అవినాష్ గాని, అలాగే తలసిర రఘురాం గాని, అలాగే గుంటూరు ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి గాని, వీరందరికీ కూడా పాస్పోర్ట్లకు సంబంధించి కూడా ఇమ్మీడియట్లీగా ఆ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. వారందరినీ కూడా రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కూడా ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ ఆ పోలీసులు విచారణకు హాజరయ్యారు. అలాగే టీడీపీ నాయకులకు సంబంధించి కూడా ప్రధాన టీడీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు మంగళగిరి రూరల్ పోలీసులు విచారణకు పిలిచారు దేవినేని అవినాష్. ఈ నేపథ్యంలోనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకున్న దేవినేని అవినాష్ ని పోలీసులు అయితే విచారించిన పరిస్థితి. మంగళగిరి రూరల్ సిఐ అలాగే డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణకు హాజరయ్యారు దేవినేని అవినాష్. ఈ నేపథ్యంలోనే ఆయన పాస్పోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఆయన్ని విచారించారు పోలీసులు. ఏదైతే ఆ టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన సమయంలో ఆయన ఎక్కడున్నారు, ఆయన అనుచరులు ఎక్కడున్నారు, ఆయన అనుచరుల గణంలో ముఖ్యులుగా ఉన్న వారందరి పేర్లు కూడా సిఐ చదివి వినిపించిన పరిస్థితి అయితే ఉంది దేవినేని అవినాష్ కి. ఈ నేపథ్యంలోనూ ఆయనకి తెలిసిన విషయాలన్నీ కూడా పోలీసులకు వివరంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ టీడీపీపై ఆ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో దేవినేని అవినాష్ గాని, మాజీ మంత్రి జోగి రమేష్ గాని పలువురు పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దేవినేని అవినాష్ విచారణకి హాజరయ్యారు నేడు. అలాగే తలసిల రఘురాం గాని, లేల్ అప్పిరెడ్డిని కూడా రేపు విచారణకి పిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళ అనుచరుడు గానం మొత్తం కూడా ఎవరైతే లేల్ అప్పిరెడ్డి గాని, దేవినేని అవినాష్ గాని, తలసిల రఘురాం గాని, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గాని, అలాగే విజయవాడ మేయర్ భర్త గాని, వీరందరూ కూడా ప్రధానంగా నిందితులుగా ఉన్నారు ఛార్జ్ షీట్ లో. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో అవినాష్ వాదన ఏ రకంగా ఉంది? ఇప్పటికే దేవినేని అవినాష్ కి సంబంధించి కూడా కొంతమంది అనుచరుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ అనుచరులు ఇచ్చిన ఆ సమాచారం మేరకే, వాళ్ళ అనుచరులు ఇచ్చిన వాంగ్మూలం మేరకే ఆ దేవినేని అవినాష్ పేరు కూడా కేసులో నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా 70-80 మంది పైగా ఈ కేసులో నిందితులుగా చేర్చారు మంగళగిరి రూరల్ పోలీసులు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత.
అయితే ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ కు సంబంధించిన ప్రధాన అనుచరులందరూ కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కేసు నమోదు చేశారు, వారిని సబ్ జైలుకు పంపించిన ఆ పరిస్థితి అయితే ఉంది. వారికి మళ్ళీ మధ్య బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలోనే వారు ఇచ్చిన వాంగ్మూలం వరకు ఆ మేరకే దేవినేని అవినాష్ పేరు తెచ్చినట్టు కూడా పోలీసులు విచారణలో తెలుపుతున్నట్లు తెలుస్తా ఉంది. అలా అందుకోసమే ఈ రోజు దేవినేని అవినాష్ పేరు కేసులో నమోదు చేసిన తర్వాత ఏదైతే కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిన తర్వాత దేవినేని అవినాష్ ని మొదటిసారిగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే నేడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి దేవినేని అవినాష్ విచారణ నిమిత్తం హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ తర్వాత కూడా రేపు గాని ఎల్లుండి గాని ఎవరైతే గుంటూరుకు సంబంధించిన లేళ్ల అప్పిరెడ్డి గాని అలాగే విజయవాడకి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనుకోవచ్చు, ప్రధానంగా ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి కూడా ఆయన వ్యక్తిగత అనుచరుడు అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం జరగాలంటే ముందుగా తలశీల రఘురాం అక్కడికి వెళ్లి ఆ కార్యక్రమాన్ని చూసి ఓకే అన్న తర్వాతే ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి తలశీల రఘురామును కూడా రేపు కానీ ఎల్లుండి కానీ పిలిచే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి సంది. అయితే మరోవైపు ఇంకా ఈ కేసులో ఎంతమంది పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నటువంటి సిచ్యువేషన్ నాగేశ్వరరావు, ఇంకా ఎక్కువ మంది వైసీపీ నేతలు అరెస్టులు ఏమైనా కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అనుకోవచ్చు, 2019లో రాష్ట్ర టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఆ సమయంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొనుంది. ముఖ్యంగా ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు కొంత మేరకు అల్లర్లు చేయడానికి కానీ గొడవలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. తన తల్లి లాంటి ఆ కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు బనాయించి ఎలక్షన్ కి వెళ్లే ఆ ఉద్దేశం లేకుండా చేయాలని ఇటు పక్క మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఆ పాలు పంచుకోకుండా ఉండే విధంగా కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నాయి అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దాడులు కూడా అన్ని ఆగిన పరిస్థితి ఉంది. అయితే అన్ని రోజుల నుంచి ఇప్పటిదాకా ఊపిరి బిగపట్టుకున్నారని చెప్పుకోవచ్చు, ఆ కోపాన్ని అదుపు చేసుకున్నారని చెప్పుకోవచ్చు, ఆవేశం అంతా కడుపులో ఉంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఎక్కడైనా ఆదో మరిచిన నేపథ్యంలో కూడా టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున యాక్టివ్ అవుతా ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సంబంధించి కూడా రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని ఎందుకు వదిలిపెడుతున్నారు, మా ఆత్మఘోష వినరా, మా తల్లి లాంటి కార్యాలయంపై దాడి చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ అలాగే హోంమంత్రి అనిత మీద కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఉపేక్షించే పరిస్థితి కనపడట్లేదు. ముఖ్యంగా తమ పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున వారిని శిక్షించేదాకా నిద్రపోయే పరిస్థితి లేని నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. శివ, ప్రెసెంట్ అవినాష్ ఏమైనా విచారణ తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా నాగేశ్వరరావు? ప్రస్తుతానికి ఆ విచారణ జరుగుతా ఉంది. విచారణ అనంతరం కూడా దేవినేని అవినాష్ ని అదుపులోకి తీసుకునే కార్యాచరణ అయితే ఖచ్చితంగా రూపుదిద్దుకుంది. అయితే దేవినేని అవినాష్ ని ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా, రేపు అదుపులోకి తీసుకుంటారా, సందిగ్ధంలో నెలకొన్న సమయం అలాగే ఉత్కంఠ నెలకొన్న సమయం. కానీ ఖచ్చితంగా దేవినేని అవినాష్ అనే వ్యక్తి ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ అవడం కన్ఫామ్, పోలీసులు కోర్టుకు పెట్టడం కన్ఫామ్. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో 41 నోటీసులు ఇచ్చి పంపిస్తారా, లేకపోతే ఇప్పటికే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గాని అలాగే విజయవాడ మేయర్ భర్త గారి వీరిరువురు ఇప్పటికే ఆ గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. రీసెంట్ గా నిన్నగాక మొన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి సబ్ జైలుకు వచ్చి వారిని పలకరించిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇప్పుడు వారిద్దరు జైల్లో ఉన్న నేపథ్యంలో వీరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపిస్తారనే పెద్ద ఎత్తున అయితే చర్చలు, వార్తలు అయితే జరుగుతా ఉన్నాయి. శివ, ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. సైడ్కి రా బ్రదర్, సైడ్కి రా బ్రదర్.